హాయ్ అండి అందరికీ, నేను మీ స్వప్న. ఈరోజు ఎగ్ పులుసు చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా కమ్మగా తింటారండి ఈ విధంగా చేశారంటే. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు వేసి కలుపుకోవాలి. చాలా ఈజీ అండి చేయడానికి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా చక్కగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేశారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కడుపు నిండా కమ్మగా తింటారండి. ఈ విధంగా చేశారంటే ఈజీ అంటే చేయడానికి కూడా త్వరగా అయిపోతుంది. వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. లోపలికి వెళ్ళి జ్యూసీ చాలా బాగుంటుంది ఎగ్ అయితే. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పులుసు మరిగేటప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి. కాసేపు మరగనివ్వాలండి మూత పెట్టి. మూత తీసి చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా చక్కగా కలుపుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంది. చివరిగా కొంచెం ధనియాల పౌడర్ వేసి కలుపుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్ అంటే చాలా సింపుల్ అండి. చాలా బాగుంటుంది. కర్రీ కూడా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. రెడీ అయ్యిందండి ఎగ్ పులుసు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.